వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. భారత్ను సమాధి చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిమ్ ఖవాజా తాజాగా హెచ్చరికలు చేయడం కలకలం రేపింది. 2 రోజుల క్రితమే ప్రపంచ పటం నుంచి పాక్ లేకుండా చేస్తామన్న భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం ఆపుకుంటే పాకిస్తాన్ ఉనికికి ప్రమాదం అన్నారు. మరోవైపు 2 దేశాలు సాయుధ బలాన్ని పెంచుకుంటున్నాయి. భారత్ పాక్ మధ్య మళ్ళీ యుద్ధ ఛాయలు అలుముకుంటున్నాయా? పాకిస్తాన్ ఎందుకు కవింపు చర్యలకు దిగుతోంది? ఎవరి బలం ఎంత? ఏం జరగబోతోంది? ఈ అంశాలన్నింటినీ మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. ఈ స్పెషల్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు రమేష్ కన్నిగంటి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు, అంతర్జాతీయ సంబంధాలు, దౌత్య సంబంధాలపై విశేష అవగాహన ఉన్న సంజయ్ పులిపాక్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. సంజయ్ గారు, ఎలా అర్థం చేసుకోవాలి గత 4 రోజులుగా అటు మనం చేస్తున్న ప్రకటనలు, పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలు? అంటే గత 4 నెలలుగా పాకిస్తాన్ అన్ని రకాలుగా బలం పుంజుకుందని ఒకవైపు అంచనాలు, విశ్లేషణలు. ఒకవేళ ఎందుకు పాకిస్తాన్ కవింపు చర్యలకు దిగుతుందంటే ఎలా అర్థం చేసుకోవాలి? మన రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సర్క్రిక్ అంశాన్ని ప్రస్తావించారు. ఏం జరగబోతోంది? ఏం లేదండి, పాకిస్తాన్కి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కనుక కొంత ఇంటర్నేషనల్ రంగంలో కొద్దిగా ఓపెనింగ్ వచ్చింది. ఉదాహరణకి అమెరికాకి ఆర్మీ చీఫ్ దాదాపు 3 సార్లు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దాదాపు 3 సార్లు వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. తర్వాత అమెరికా పాకిస్తాన్ మధ్య యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ బాగా నడుస్తోంది అన్నట్టు అమెరికన్ మిలిటరీ లీడర్స్ కొంతమంది మాట్లాడటం నడిచిందండి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే అంతర్జాతీయ రంగంలో సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కుదిరిందని వార్తలు వచ్చాయి. జాయింట్ స్టేట్మెంట్ లో పేర్కొనడం జరిగింది. ఎగ్జాక్ట్ గా డిఫెన్స్ ప్యాక్ట్ ఏంటి, దానిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అన్న దాని మీద ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు. కానీ సౌదీ అరేబియాకి తర్వాత పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్న ఎప్పటి నుంచో మిలిటరీ కోఆపరేషన్ కొంతగా ఫార్మలైజ్ అయినట్టు కనబడుతుంది. ఇంకోవైపు చూసుకుంటే అదే సమయంలో అంతర్గతంగా పాకిస్తాన్ లో అలజడులు, గోలలు నడుస్తున్నాయండి. మనం చూసాం పాకిస్తాన్ గిల్గిట్ ప్రాంతంలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గిల్గిట్ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున గొడవలు నడిచాయి. ఒక అగ్రిమెంట్ కి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదొక నడుస్తూ ఉంటే మరో పక్కన అటు పష్తూన్స్ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. పాకిస్తాన్ చేసిన ఎయిర్ రైడ్స్ లో దాదాపు 30 మందికి పైగా పష్తూన్స్ చనిపోయినట్టు మనం వార్తలు వినటం జరిగిందండి. మనకి తెలిసిందే బలూచిస్తాన్ లో కూడా గొడవగా ఉంటుంది. సో అంతర్గతంగా రాజకీయ గందరగోళంగా ఉండటం వల్ల ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కొంత సపోర్ట్ పెరిగినంత అనుకుంటున్న పాకిస్తాన్ ఆర్మీ ఈ మధ్య కాలంలో భారత్ పై కొద్దిగా అడ్వెంచరస్ గా అంటాం కదా ఇంగ్లీష్ లో, అంటే కవింపు చర్యలకు పాల్పడుతోందా అన్న అనుమానం వస్తోంది. అంతేకాకుండా వాళ్ళు చేసుకున్న ప్రాపగెండా, ఆపరేషన్ సింధూర్ మీద వాళ్ళు చేసుకున్న ప్రాపగెండా వాళ్లే నమ్మటం స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున భారత్ ని దెబ్బతీయచ్చు అని అనుకుంటున్నారేమో తెలియదండి. అది కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూ బికమ్ విక్టిమ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాపగెండా. అంటే మనం ప్రాపగెండా స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రాపగెండాని మనమే నమ్మటం మొదలెడతాం. ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో పాకిస్తాన్ కి కూడా అదే అవుతుంది. ఉదాహరణకి పాకిస్తాన్ మిలిటరీ ఇండియన్ ఆర్మీ కంటే చాలా పెద్దది అని చెప్పడానికి పాకిస్తాన్ మిలిటరీలో ఏమంటూ ఉండేవాళ్ళు అంటే 1 పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇండియన్ సోల్జర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు 1971 బిఫోర్ వరకు. ఒకసారి 1971 లో వాళ్ళ దేశం విడిపోయాక అలాంటి ప్రాపగాండా తగ్గించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం చూస్తున్నాం వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ మాట్లాడే వైఖరి చూస్తూ ఉంటే కనుక మనం ఫస్ట్ 3 విమానాలు అన్నారు, తర్వాత 5 అన్నారు, తర్వాత 7 అంటున్నారు, అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి కూడా ఒకటి దానికి కూడా వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వడం జరగలేదు. మొన్న ఆపరేషన్ సింధూర్ లో అసలు మీరు ఎన్ని కూల్చారు అంటానికి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటం నడుస్తోంది. సో అది కూడా ఇంకో కారణం అయి ఉంటుందండి. ఇలా పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో వాళ్ళకు ఓపెనింగ్స్ పెరుగుతున్నాయి. 2, అంతర్గతంగా గందరగోళంగా ఉంది, ఆర్మీ పట్టుకోలిపోతుందా అన్న భయం ఉంది. 3, ఇటువంటి తరుణంలో వాళ్ళ ప్రాపగెండాను వాళ్ళు నడుపుకుని భారత్ ని ఒక బూచిగా చూపించి, ఒక శత్రువుగా చూపించి కొద్దిగా కవింపు చర్యలు చేసి పాకిస్తాన్ లో అంతర్గతంగా ఉన్న గొడవల్ని ఓవర్కమ్ అవటానికి ఇలా కూడా చేస్తూ ఉండొచ్చు. ఇలా పలు కారణాలు ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో మనం పాకిస్తాన్ ఆర్మీ వైఖరిలో కొద్దిగా తేడా చూస్తున్నాం. రైట్. రమేష్ కన్నిగంటి గారు, ఆపరేషన్ సింధూర్లో భాగంగా కోలుకోలని దెబ్బతీసాం మనం పాకిస్తాన్ని. ఎలాంటి దెబ్బతీసామో, తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని అంబియన్స్లో పెట్టడం ద్వారా ఎలాంటి దెబ్బతీసామో అవన్నీ మనకు కళ్ళెదుట ఇంకా ఉన్నాయి. ఇన్ని దెబ్బలు తగులుతున్నా, ఇంత నష్టం జరుగుతున్నా ఇంకా కవింపు చర్యలకు పాల్పడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
గత 4 రోజులుగా అటు మన వైపు నుంచి కానీ అటువైపు నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ కానీ మేము ప్రపంచవ్యాప్తంగా మేము బలం పుంజేసుకున్నాము, మాకు కొందరు భారత్తో స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా స్నేహం అయిపోయారంటూ పాకిస్తాన్ వదులుతున్న లీక్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? ముఖ్యంగా చర్చలో పాల్గొన్న పెద్దలు సంజయ్ పులిపాక్ గారికి నా నమస్తే సార్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సతీష్ సార్, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 3,323 కిలోమీటర్ల లైన్ ఆఫ్ కంట్రోల్ మనము తో పాటుగా మనకి భూ సరిహద్దు మొత్తం కలిపి 3,323 కిలోమీటర్లు ఉంది సార్. ఎల్ఓసి అంటాము. దాంతో పాటుగా మొత్తం బోర్డర్ కలిపి అంటే ఈ 3,323 కిలోమీటర్లు పాకిస్తాన్తో మనకున్న బోర్డర్ని కాపాడుకుంటా జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా పెహల్గామ్ లాంటి ఉగ్రవాద దాడుల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం మనం ఆపరేషన్ సింధూర్ని చేపట్టి విజయవంతం చేసి చాలా వరకు వాళ్ళ రక్షణ వ్యవస్థను దెబ్బతీసిన మాట ప్రపంచానికి మొత్తానికి తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే సార్, ఈ యొక్క అంటే యాక్టింగ్ టు ఇట్స్ డిస్ప్రపోర్షనేట్ సైజ్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాని స్థాయికి తగ్గట్టు కాకుండా దాని స్థాయి మరిచి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. స్థాయిని మరిచి అంటే దానికి అంత స్థాయి లేదు, ఎందుకు చేస్తుంది అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అమెరికాలో ప్రెసిడెంట్ అయ్యాడో బిగినింగ్ లో మనకు కొంత బాగున్నా కానీ రీసెంట్గా లాస్ట్ 6 months చాలా వరకు పాకిస్తాన్కి అమెరికా రకరకాలుగా మోరల్ సపోర్టు, మనీ సపోర్ట్ చేయడం జరుగుతుందండి. దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాం. మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, మన జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, మన రక్షణ శాఖ మంత్రి చేశాం. ఇంకోటి చైనా కూడా చాలా వరకు కట్ చేసి బడ్జెట్ కొంత పాకిస్తాన్కి ఇవ్వాల్సింది ఆ సిపెక్ ద్వారా, లేకపోతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ లో కూడా ఇవ్వాల్సింది కట్ చేసినట్టు చేసి మళ్ళీ ఇంకొంత మోరల్ సపోర్ట్ కొంత ఈ మధ్య మళ్ళీ పెంచింది మళ్ళీ పాకిస్తాన్. సో ఈ రెండింటినీ చూసుకొని మనం తెలుగులో సామెత ఉంది కదా సార్, మనము వాపుని చూసి బల్బు లాగా. సో దాని చందంగా పాకిస్తాన్ విర్రవీగుతుంది. పాకిస్తాన్ ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో పాకిస్తాన్ యొక్క గ్రాస్ డొమెస్టిక్ జాతీయ స్థూల ఉత్పత్తి ఆదాయం కానీ, వాళ్ళ మానవ రక్షణకు, మానవ భద్రత, హ్యూమన్ సెక్యూరిటీకి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ వీటన్నిటికి సంబంధించి చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉపాధి, రక్షణ అంటే బేసిక్ నీడ్స్ ని కూడా పాకిస్తానీ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది ప్రజలకు అక్కడ. సో దాన్ని మర్చిపోయి నేషనల్ సెక్యూరిటీ పేరుతో ఇండియా అనే ఒక బూచిని చూపించి అది వేస్తున్న డ్రామాలు ఏమైతే ఉన్నాయో సార్, అవి త్వరలోనే బట్టబయలు అవుతాయి. సో అంటే సొంత విమానాల కిందే భారత్ సమాధి అవుద్దని అసీం కవాజా పాక్ రక్షణ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. అలాగే మధ్యలో మనం చూసాం ఆసిఫ్ మునీర్ కానీ, అలాగే ఇప్పటికీ ఆ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేటెస్ట్గా ఏషియా కప్లో భాగంగా ఆ క్రికెటర్స్ వ్యవహరించిన తీరు కానీ, అంటే ఏం చూసుకొని ఎంత అలాంటి పదం మనం వాడకూడదు. మీరు ఇందాక అన్నారు, ఏం చూసుకొని పాకిస్తాన్ ఇలా ఎగిరెగిరి పడుతోంది ఇన్ని దెబ్బలు తింటున్నా. అదే సార్, ఇప్పుడు అదే మీకు మనం ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుందా సార్? మనము 2047 కల్లా మన టార్గెట్ పెద్ద స్థాయిలో ఇప్పుడు $4.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మందండి. 2047 కల్లా మంచి స్థాయికి, నెంబర్ 1 స్థాయికి ఎదగటానికి సంబంధించి దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వాళ్ళకి మనకి అసలు పోటీనే లేదండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ స్ట్రెంగ్స్ కానీ. కాబట్టి మనము మన పని మనం చేసుకుంటా ముందరికి వెళ్ళిపోవటమే. ఇవన్నీ లైక్ రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, జూజూబీ అని, అంతే. సో అది దాన్ని బట్టి మనము అసలు ఎటువంటి విషయాల్లో పాకిస్తాన్ గురించి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ఐ మీన్ టు సే దే డోంట్ హ్యావ్ ది ఎనఫ్
strategy, enough wherewithal to stop India's growth rate or India's ఇది. But we have to only be careful about one thing is ఆ బోర్డర్ ఇన్కర్షన్స్ ఆపుకోవటం మీద ఇంకా ఎక్కువ మనం దృష్టి పెట్టి తర్వాత భారతదేశం లోపల ఏమన్నా స్లీపర్ సెల్స్ లాంటి యాక్టివేట్ కాకుండా, టెర్రర్ క్యాంప్స్ యాక్టివేట్ కాకుండా, దేశ అంతర్గత భద్రతని కాపాడుకుంటా, బోర్డర్స్ ని కాపాడుకుంటా 3,323 కిలోమీటర్లు అని చెప్పాను మీకు ఇందాక. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మొత్తం మనం 15,000 కిలోమీటర్లు ఉంటే ఇండియాకి చుట్టుపక్కల దేశాలకి ఒక 7 దేశాలకి కలిపి మన బోర్డర్స్ 15,000 కిలోమీటర్లు ఉంటే అందుట్లో 3వ అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ పాకిస్తాన్ తోనే ఉంది. బంగ్లాదేశ్ తో నెంబర్ 1 4,000 కిలోమీటర్లు, తర్వాత చైనాతో 3,448 కిలోమీటర్లు ఉందండి. పాకిస్తాన్ తో 3,323 కిలోమీటర్లు ఉంది. సో ఈ 3,323 కిలోమీటర్లను కాపాడుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, దేశంలో మన భారతదేశంలో అంతర్గతంగా టెర్రర్ క్యాంప్స్ ని నిర్వీర్యం చేసి స్లీపర్ సెల్స్ ని ఏరివేసి, ఇది 2వ పాయింట్ అండి. 3వ పాయింట్, హలో, టెర్రర్ క్యాంప్స్ ని ధ్వంసం చేయటము పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గానీ ఇంకా వేరే చోట్ల గానీ. ఇది 4వది, డిప్లొమాటిక్ గా దౌత్యపరంగా ప్రపంచ స్థాయి వేదికల్లో పాకిస్తాన్ ని ఎండగడతాము. వాళ్ళ యొక్క ఉసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుబడ్డారండి ప్రపంచంలో? పాకిస్తాన్ లోనే పట్టుబడ్డారు. హఫీజ్ సయీద్ తీసుకోండి, ఉసామా బిన్ లాడెన్ తీసుకోండి, అల్ఖాయిదాకు సంబంధించిన ఏ నెట్వర్క్ తీసుకున్నా గానీ దాని మూలాలన్నీ పాకిస్తాన్ లో ఉన్నాయి. ఆ విషయాల్ని మనం ప్రపంచానికి ఇంకా ఎక్కువ చెబుతా, మన డిప్లొమసీ ద్వారా, మన మీడియా ద్వారా. ఆ విధంగా పాకిస్తాన్ పాపాలని ఎండగడతా, ఇంకో పక్కన మనం అంతర్గతంగా పటిష్టం చేసుకోవటం, మన స్పిరిట్ ని, మన దేశభక్తిని కాపాడుకుంటా 2047 మన టార్గెట్ పెట్టుకొని మనం దేశంలో కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా పాలకులు ఎవరైనా ఒకటే ఎజెండా. మన జెండా జాతీయ త్రివర్ణ పతాకం, మన ఎజెండా భారతదేశ సేఫ్టీ సెక్యూరిటీ అనే దాని మీద మనం మన యువతను కూడా మమైకం చేసి ముందరకెళ్తా ఉంటే, మన ఆసియా కప్ లో ఎట్లయితే పాకిస్తాన్ ని తుక్కు కొట్టామో టీమిండియా, అట్లానే టీమిండియా 2047 కల్లా పాకిస్తాన్ ని దానికి సంబంధించిన స్థాయికి తగ్గట్టు మహిళల క్రికెట్ లో కూడా నిన్న ఉంటుంది. ఎందుకంటే మన ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టర్, మన మూడు, అంటే మన ఉద్దేశము, మన ప్రవర్తన, మన యొక్క నడక తీరు అన్ని మనము సంజయ్ గారు ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి, వాళ్ళే అట్లా లేవు. సో కాబట్టి మనము అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు సార్. భారత్ అంటే ఇంకొకసారి చెప్తాను సార్, పక్కన పెద్దలు సంజయ్ పులిపాక్ సార్ కూడా ఉన్నారు, నాతో ఏకీభవిస్తారేమో. భారత్ అంటే మన 10 టీవీ ప్రేక్షకులకి సతీష్ గారు మీ ద్వారా తెలియజేస్తున్నాను, బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ Raj to advance India's trade, to advance India's talent, to advance India's technology, to advance India's tourism, and to contain or decimate terrorism. ఉగ్రవాదాన్ని ఒక్కటి వేళతో సహా పెకిలించి అధపాతాళానికి ఉగ్రవాదాన్ని తొక్కి భారతదేశం యొక్క, అంటే సామరస్యంగానే ఉంటా బట్ అడాషియస్ గా అంటే ఏంటి, ధైర్యంగా ఉంటా. రమేష్ గారు మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. సంజయ్ గారు, మొన్న రాజ్నాథ్ సింగ్ కానీ ఆర్మీ చీఫ్ కానీ ప్రస్తావించిన దాంట్లో సర్క్రీక్ అంశం ఉన్నాయి తెర ముందుకు తెచ్చారు. అంటే ఈ సర్క్రీక్ సమీపంలో పాకిస్తాన్ కొంత కవింపు చర్యలకు పాల్పడడం, మనకి ఎగనెస్ట్ గా కొన్ని కార్యకలాపాలు చేస్తుంది అంటున్నారు. ఎలాంటి కార్యకలాపాలు చేస్తుంది, మళ్ళీ ఎందుకు అది ఇప్పుడు వార్తల్లోకి వచ్చినట్టు? అంటే సర్క్రిక్ దగ్గర సేనలు పాకిస్తాన్ మోహరించిందని, దానికి ప్రతిస్పందనగా మన వాళ్ళు కొన్ని ఫోర్సెస్ మూవ్ చేశారని తెలుస్తూ రిపోర్ట్స్ లో చూసామండి. అంతేకాదు మన డిఫెన్స్ మినిస్టరు మిగతా వాళ్ళు కూడా ఇలా ఎక్స్ప్లిసిట్ గా చెప్తున్నారు అంటే నిజంగా ఒక థ్రెట్ ఆ ప్రాంతంలో ఉంది అన్నట్టు తెలుస్తుందండి. ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ స్థాయి ఉన్నటువంటి మినిస్టర్స్ వాళ్ళు లేదా రాజకీయ నాయకులు అంత తేలిగ్గా మాట్లాడరండి ఇలాంటి విషయంలో. సో కాబట్టి అది సీరియస్ గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఇలా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తోంది అంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటున్నారండి. ఒకటి, ఇండియా యుఎస్ రిలేషన్స్ ఈ మధ్య కాలంలో అంతగా బాలేవు. అంతేకాదు చైనాతో చూసుకుంటే చైనాతో మన రిలేషన్స్ ఇప్పుడిప్పుడే నార్మలైజ్ కాలేదు, స్టెబిలైజ్ అవుతున్నాయి. అంటే కేవలం ఆ బార్డర్ దగ్గర ఇంకా పెద్ద ఎత్తున అటు ఇటు సేనలు మోహరించి ఉన్నాయి. అలానే వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ బాలేదు.
సో ఇవన్నీ చూసుకుని తర్వాత టెర్రరిజం మీద పాకిస్తాన్ ని వ్యతిరేకించడం ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గింది ప్రపంచ ప్లాట్ఫామ్స్ మీద. సో ఇవన్నీ చూసుకుని వాళ్ళకేదో అడ్వాంటేజ్ ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. సో బహుశా అందుకోసం ఇలా చేస్తున్నారేమో అనుకోవాలి. ఇంకోటి ఏమిటంటే ఇందాక రమేష్ గారు వాళ్ళు చెప్పినట్టు కూడా క్లియర్ గా మనకి టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయండి. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ కనుక తీసుకుంటే అదే సమయంలో చైనీస్ ఫోర్సెస్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సో ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చైనీస్ ఫోర్సెస్ మన బార్డర్స్ మీదే ఉన్నాయండి. తర్వాత ఇంతకంటే చాలా సంక్లిష్టమైన సమయంలో మనం పాకిస్తాన్ ఎదుర్కోవటం జరిగింది ఇంతకు ముందు చాలా సార్లు కూడా. కార్గిల్ వార్ అప్పుడు యుద్ధం తీసుకోండి, మన జీడిపి బాగా తక్కువ, మన ఆర్థిక ప్రగతి తక్కువ. అంతకంటే ముందు మీరు 1990s లో పాకిస్తాన్ కశ్మీర్ లో పెద్ద ఎత్తున అలజడి జరిగినప్పుడు మన ఆర్థికంగా చాలా వెనకబడిన స్థితిలో ఉన్నాం. అంతేకాదు ఎకనామిక్ క్రైసిస్, IMF, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి వాటి నుంచి లోన్ తెచ్చుకున్నాం. అటువంటి తరుణంలో కూడా మనం పాకిస్తాన్ కి ఏమీ తల వంచడం జరగలేదు. అలాంటిది ఈరోజు చూసుకుంటే కశ్మీర్ లో ఏదో బయట నుంచి తెచ్చిన ఉగ్రవాదంతో టెర్రరిజం చేస్తున్నారే కానీ అంతర్గతంగా కశ్మీర్ లో టెర్రరిజం ఇంకా మళ్ళీ తిరిగి రాలేదండి. లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా స్టేబుల్ టుడే, అంటే నక్సలిజం పూర్తిగా తుడిచివేయటం జరుగుతోంది. లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా చాలా స్టేబుల్ గా ఉన్నాయి. అంతేకాదు ఇంతకు ముందుతో పోలిస్తే అంటే 1990s, 80s ఆ సమయంలో ఎప్పుడైతే కశ్మీర్ చాలా జటిలంగా అనిపించి దెబ్బతింటుందేమో కశ్మీర్ అన్న భయం ఉన్న సమయానికి చూసుకుంటే ఈ రోజు ఇండియాలో కమ్యూనల్ వైలెన్స్ అది బాగా తక్కువ అండి. లార్జ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్సర్జెన్సీ తగ్గిపోయింది. ఎక్సెప్ట్ మణిపూర్ లో కొద్దిగా గొడవ తప్పితే మిగతా నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా స్టేబుల్ గా ఉంది. సో పాకిస్తాన్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే కేవలం డొనాల్డ్ ట్రంప్ 2-3 మాటలు మాట్లాడటం వల్ల లేదా డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ఎక్స్ట్రా టారిఫ్స్ వేయటం వల్ల వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ వస్తుంది అని అనుకుంటున్నారేమో. అది మాత్రం చాలా తప్పుడు క్యాలిక్యులేషన్ అవుతుందండి. ఇవాళ ఇట్లా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ రేపు పొద్దున ఇంకో విధంగా కూడా మాట్లాడచ్చు ఆయన, మనం ఏం చెప్పలేం కదా. సో డొనాల్డ్ ట్రంప్ చూసుకుని కనుక వీళ్ళు కొద్దిగా కవ్వింపు చర్యలకు పాల్పడి కొద్దిగా విచిత్రంగా ప్రవర్తించవచ్చు లేదా భారత్ మీద ఒక చిన్న దాడి చేయొచ్చు అనుకుంటే కనుక వాళ్ళు చాలా తప్పు చేసినట్టే అవుతుందండి. ఇంకోటి ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం వాళ్ళ రేడార్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ ఏంటో పూర్తిగా పసిగట్టగలిగాం. అంతేకాదు అసెస్ చేయగలిగాం. తర్వాత మన టాక్టిక్స్ కొన్ని వాళ్ళకి చూపించడం కూడా జరిగింది. మేము ఎలా మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఛేదించుకుని ముందుకు వెళ్తామని అవన్నీ కూడా చూపించడం జరిగింది. అదే సమయంలో మన మిలిటరీ లీడర్ ఒక ఆయన టీవీలో ఏదో మాట్లాడుతూ చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఏంటంటే మీరు ఇప్పుడు చూసిన టాక్టిక్స్ అన్ని కూడా ఇది కేవలం 5 to 6% మాత్రమే. మేము ఫ్యూచర్ లో పెద్దవారు వస్తే గనక మేము వాడబోయే టాక్టిక్స్ ఇంకా చాలా ఉంటాయని ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కనుక ఆర్మీ చీఫ్ కూడా సమయానం పాటించాం ఆపరేషన్ సింధూర్ లో, నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి సమయం అనేది ఉండదు అని అన్నారు. అవునండి, అది క్లియర్ గా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఏమిటంటే ఒకటి టెర్రరిజం అన్నది, ఉగ్రవాదం అన్నది ఒక యుద్ధం కిందే చూస్తాము. దాన్ని మామూలుగా ఒక సివిలియన్ అన్రెస్ట్ కింద వాటి కింద చూడమని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మీరు ఉగ్రవాద చర్య పాల్గొంటే అది యుద్ధానికి నాంది పలికినట్టే అవుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత మన ఆర్మీ చీఫ్ కూడా చెప్పింది ఏమిటి, ఆపరేషన్ సింధూర్ వాటిల్లో మేము చాలా పేషెన్స్ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగిందండి. మనం చూసాం కూడా అండి, ఫస్ట్ నైట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్స్ జరిగినప్పుడు మనం వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ని టార్గెట్ చేయలేదండి, కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ ని టార్గెట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మనని టార్గెట్ చేసిన తర్వాత మనం టార్గెట్ చేయడం. ఈసారి కనుక మళ్ళీ ఎటువంటి గొడవలు జరిగినా మొట్టమొదటి మనం దెబ్బ వేసేది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కానివ్వండి. ఎర్లియర్ చూపించిన పేషెన్స్, తర్వాత ఆ డిస్క్రిమినేషన్ అంటాం, అంటే కేవలం ఏది కొట్టచ్చు ఏది కొట్టకూడదు అన్న ఒక ఫ్రేమ్ వర్క్ ఏదైతే పెట్టామో అది కూడా ఈసారి ఉండదు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగిందండి. దురదృష్టకరం, మన బార్డర్ మీద ఇట్లాంటి ఒక విచిత్రమైన పార్టీ, ఒక విచిత్రమైన మిలిటరీ లీడర్షిప్ ఉంది. ప్రజలకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న దాంతో సంబంధం లేకుండా వాళ్ళ పరిపాలన పటిష్టపరచుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి దుర్మార్గపు చుట్టుపక్కల దేశాలతో, అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్ తో కూడా వాళ్ళ గొడవ అలానే ఉంది. మనం అనుకున్నాం కూడా ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ కూడా ఇటు రావటం జరుగుతుందండి. రైట్. రమేష్ కన్నిగంటి గారు, డిబేట్ ముగించే ముందు బ్రీఫ్గా చెప్పండి సార్. ఆపరేషన్ సింధూర్ త్వరలో ఉంది అని రాజ్నాథ్ సింగ్ అన్నారు, మన ఆర్మీ చీఫ్ కూడా అన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అంచనా ఏంటి బ్రీఫ్గా?
సతీష్ సార్, ఇప్పుడు నేను సంజయ్ సార్ చెప్పింది కూడా విన్నానండి. ఐ హోప్ సమ్ టైమ్ బ్యాక్ నేను ఇచ్చిన కామెంట్స్ క్యారీ అయినాయా సార్? ఏదైనా ఆడియో ప్రాబ్లం అయిందా? క్యారీ అయ్యాయి సార్ అన్ని. ఓకే, వెరీ గుడ్ సార్. సో ఏం లేదు సార్, నాకు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఏమన్నా స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవదు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలకి ఆ విధంగానే మనం సమాధానం చెప్తాము, టిట్ ఫర్ టాట్ లాగానే. అంటే ఆ కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాగానే కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే. సో ఐ టు ఐ అన్నట్టుగానే ఉంటది మంది. ఇప్పుడు వాళ్ళు ఇందాక నేను చెప్పాను కదా సార్ బిగినింగ్ లో, డొనాల్డ్ ట్రంప్ చూసుకోనో లేకపోతే షీ జిన్ పింగ్ చూసుకోనో వాళ్ళు ఎగిరెగిరి పడినా కానీ వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాలు ఒక యుద్ధాన్ని క్యారీ ఆన్ చేయడానికి కావాల్సిన ఆ సస్టైనబుల్ మోడల్స్ వాళ్ళ దగ్గర లేవు. అసలు దాంట్లో డౌటే లేదండి. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్లో మనం ఉన్నాము. నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తుంది ఒకటే ఏంటంటే, మనము మన దేశ జెండా, మన ఎజెండా మీద అంతర్గతంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వెన్ ఇట్ కమ్స్ టు డీలింగ్ విత్ పాకిస్తాన్, వెన్ ఇట్ కమ్స్ టు డీలింగ్ విత్ టెర్రరిజము, ఒకటే వాయిస్, ఒకటే యూనిఫైడ్ వాయిస్, భారతదేశ భద్రత, భారతదేశ రక్షణ, జాతి యొక్క అభివృద్ధి, ఇదే ఎజెండాగా ఉండాలి. మిగతా అర్థమైంది సార్, అందరూ ఏకతాటిపై ఉండాలి. మన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా దాదాపు అలాంటి తీరే ప్రదర్శించారు. థ్యాంక్ యూ రమేష్ కన్నిగంటి గారు, థ్యాంక్ యూ సంజయ్ గారు. ఓవరాల్గా చూస్తే ఏ విధంగా చూసుకున్నా ఇప్పటికీ భారతే అటు బలంలో కానీ, దౌత్యపరంగా కానీ, స్ట్రెంత్ పరంగా కానీ, స్ట్రాటజీ పరంగా కానీ నెంబర్ 1 స్థానంలో ఉంది. బట్ పాకిస్తాన్ ఎవరో అంటే అమెరికాకి మనకి కొంత సంబంధాలు దెబ్బతిన్నాయనో, లేదంటే మనకి మిత్రులుగా ఉన్న వాళ్ళు కొంత పాకిస్తాన్కి మధ్యకాలంలో కొంత దగ్గర అయ్యారనో అవేవో చూసుకొని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఏది జరిగినా మనమే నిలుస్తాం, మనమే గెలుస్తామని నిపుణులు చెప్తున్నారు. ఇది వాస్తవం. ఇది వాటి స్పెషల్ డిబేట్.